నీకు 2 గ్రంథాలు చెప్తా. ఒకటేమో ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటువంటి పుస్తకం ఎన్కే సింగ్ రాశాడు. రెండోది భారత్ టు ఇండియా అనేటువంటిది ఎంకే అగర్వాల్ అని ఒక చరిత్రకారుడు రాశాడు. ఈ చరిత్రకారులు ఎవరు? అమ్ముడుపోయిన బ్యాచ్ కాదు, ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాదు. ఈ పుస్తకాలు ప్రచురమైంది ఎప్పుడు? బీజేపీ వచ్చిన తర్వాత ప్రచురం కాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పుస్తకాలు 2 గ్రంథాలు ప్రచురమైనవి. ఒకవేళ ఇవి అబద్ధాలు అయితే వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఉండొచ్చు, ఎందుకు చేయలేదు? ఆ విధంగా మోతీలాల్ నెహ్రూ అనబడే కుమారుడు జవహర్లాల్ నెహ్రూ గారు రాజకీయంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో అలహాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ రాజకీయంగా ఆయన వెలుగు చూస్తూ పోతున్నటువంటి సమయంలో ఆయనకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు ఇందిరా ప్రియదర్శిని. ఏం పేరు? ఇందిరా ప్రియదర్శిని. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈమె ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. అతని పేరు ఫిరోజ్ ఖాన్. ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు భర్త పేరు ఇంటి పేరుగా వస్తుందా? దారిలో పోయేటువంటి వ్యక్తి ఇంటి పేరు వస్తుందా? భర్త పేరు రావాలా? మరి అప్పుడు ఇందిరా ఖాన్ కదా రావాలి. ఫిరోజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిరా ఖాన్ కదా రావాలి. ఓకే, వీళ్ళిద్దరు విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. ఖాన్ పక్కన పెట్టారు. అప్పుడు ఈమె పేరు ఏం రావాలి? ఇందిరా నెహ్రూ అని రావాలి. అది కూడా రాలే. చివరికి ఏమైంది? దీని వెనక కథ సృష్టించారు. నెహ్రూ ఫిరోజ్ను ఇందిరాగాంధీ ఒక నిమిషం, నెహ్రూ వీళ్ళిద్దరు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించాడు. అప్పుడు గాంధీ మహాత్ముడు దీన్ని అడ్డుకట్ట వేసి ఇందిరాను అడాప్ట్ చేసుకొని ఒప్పించి మెప్పించి వివాహం చేశాడు అని చెప్పారు. అరే, నెహ్రూ ప్రోగ్రెసివ్ థాట్లో ఉన్నటువంటి వ్యక్తి కదా. ప్రోగ్రెసివ్ థాట్లో ఉన్నటువంటి వ్యక్తి తన కూతురు ప్రేమించినటువంటి, అది కూడా ముస్లిం కాదు కదా, ఒక పార్సీ. ఒక పార్సీని వివాహం చేయడానికి అభ్యంతరం ఏముంది అతనికి? ఎందుకు అతను అడాప్ట్ చేసుకోవాలి? ఎందుకు వీళ్ళిద్దరికి ఆయన వివాహం చేయాలి? ఈయన ప్రోగ్రెసివ్ థాట్ ఏమైంది? సో ఈ లెక్కన ఇది కట్టుకథలు అయి ఉండాలి. కట్టుకథలు సృష్టించారు. చెప్తాను, ఇంకా చాలా ఉంది విషయం. అవునా? ఓకే. ఈ విధంగా ఖాన్ను కట్ చేసేసి గాంధీని తగిలించుకున్నారు. అంటే కొన్ని రైళ్లు పోతున్నప్పుడు కొన్ని స్టేషన్లో బోగీలు వదిలేసి వేరే బోగీలను అతుక్కొని పోతా ఉంటాయి. అట్లా ఖాన్ను వదిలేసేసి గాంధీని తగిలించుకున్నారు. సరే, గాంధీని తగిలించుకున్నావు, బాగానే ఉంది. ఇందిరాగాంధీ, నీకు పిల్లలు పుట్టారు, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. సరే, రాజీవ్ గాంధీ భార్య పేరు ఏం పేరు? సోనియా గాంధీ, క్రిస్టియన్. సంజయ్ గాంధీ భార్య పేరు ఏం పేరు? మేనకా గాంధీ, ఎవరు? సిక్. ఇప్పుడు ఏమైంది? రాజీవ్ గాంధీకి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు ప్రియాంక గాంధీ. ఆమె పెళ్లి చేసుకుంది ఎవరు? రాబర్ట్ వాద్రే. వాడెవరు? క్రైస్తవుడు. అందరికి గాంధీ వస్తుందా అండి? నాకు అర్థం కాదు. మీరు ఏ కులం మారినా, ఏ మతం మారినా గాంధీ వస్తుందా? గాంధీ ఏమైనా కులమా? గాంధీ కులం కాదు కదా. మరి మీరు ఏ కులంలో పెళ్లి చేసుకున్నా, ఏ మతంలో పెళ్లి చేసుకున్నా గాంధీని పేరు మీకు ఎట్లా వస్తుంది? సరే, ఇక్కడ చిన్న విషయం చెప్తా శ్రీనివాస్ గారు. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. మొత్తం మీ కుటుంబం అంతా బాబర్ సమాధి చూడడానికి పోతారు, ఔరంగజేబ్ సమాధి చూడడానికి పోతారు, టిప్పు సుల్తాన్ సమాధి చూడడానికి పోతారు. అరే, ఫిరోజ్ గాంధీ మీ ఇంటి అల్లుడు, తాతగారు, మీ ఇంకోరో, మీ మేనమామ, ఇంకోడు నాకు తెలియదు. ఫిరోజ్ గాంధీ సమాధి ఎక్కడుందో ఆ సమాధిని చూడడానికి ఎప్పుడన్నా మీరు పోయారా అని అడుగుతున్నా. ఇంతకు మించిన ద్రోహం ఏమైనా ఉందా అని అడుగుతున్నా. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? చరిత్రలో ఇలాంటి భయంకరమైన కథనాలు చాలా ఉన్నాయి. ఇవి నేను మచ్చుకు చెప్తున్నానండి. ఇవి గాంధీ పేర్లతో జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుంభకోణం. ఫిరోజ్ గాండు అంటే అతని ఇంటి పేరు గాంధీ, లేదంటే గాండు. కాదు. నో. ఇక్కడ చిన్న పర్షియన్ విషయం. చిన్న విషయం. అది ఫిరోజ్ గాంధీకి సంబంధించింది కాదు, మహాత్మా గాంధీకి సంబంధించింది. ఆయనే గాంధీయా? ఎందుకంటే గాండ్ల కులం ఏదైతే ఉందో ఆ కులము మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. గాండ్లోళ్ళు అంటాం. గాండ్లోళ్ళు అంటే వాళ్ళు ఆయిల్ తీసి బ్రతుకుతారు. ఆయిల్ను ప్రొడ్యూస్ చేస్తారు. రెండు జీవాలను కళ్ళు కట్టి తిప్పుతారు. గానుగ తిప్పి ఈ వెన్న తీసి, నెయ్యి తీసి, ఆయిల్ తీసి అమ్మేటువంటి వాళ్ళను గాండ్లోళ్ళు అంటారు. ఆ విధంగా మహాత్మా గాంధీ కుటుంబీకులు ఈ ఆయిల్ అమ్ముకొని బతికేవాళ్ళు, వాళ్ళు వ్యాపారులు, అది బిజినెస్. కాబట్టి వాళ్లకు గాండ్లా అని పేరు వచ్చింది. అది గాంధీ అని మారిపోయింది. మీరు బాగా గుర్తు చేశారు. భలే ఉందే గుర్తు మీకు. అదే అంటున్నా, ఫిరోజ్ గాంధీ అనేది లేదు, ఫిరోజ్ సంబంధం లేదు. పాపం ఫిరోజ్ ఖాన్ ఆయన ఎప్పుడు గాంధీ సార్, అందుకే వచ్చిందంటారు. లేదు, మహాత్మా గాంధీకి వచ్చింది. అది
ఓకే. వీళ్ళు ఇవన్నీ తగిలించుకున్నారు భుజకీర్తులు. మ్మ్. తగిలించుకొని గాంధీ పేరుతో కుంభకోణాలు చేసి బతుకుతున్నారు. మెజార్టీ ఓట్లు ఏ కులాల్లో ఉన్నాయో ఆ కులపోలను పెళ్లి చేసుకుంటూ, ఓహో. ఆ కులపోలను దగ్గర చేసుకుంటూ ఓకే. ఆ విధంగా బ్రతుకుతున్నారు. ఈ సత్యాన్ని ఈ దేశం గమనించడానికి 75 సంవత్సరాలు పట్టిందండి శ్రీనివాస్ గారు. చాలా బాధేస్తుంది. ఒక నిజాన్ని కనుక్కోవడానికి 70 సంవత్సరాలు పడుతుందండి. ఆశ్చర్యం. బయట పెట్టదలుచుకోలేదు ఎవరు, పెట్టాలని అనుకోలేదు. ఎగ్జాక్ట్లీ. బాంచన్ దొర, మీ భాషలో చెప్పాలంటే తెలంగాణ భాషలో చెప్పాలి. భారతరత్న గురించి మాట్లాడుకుందాం. భారతరత్నని మన వాళ్ళకి ఇవ్వమంటే గాంధీకే ఇవ్వలేదు ఇంతవరకు, మన ఎన్టీఆర్కి ఇవ్వలే, పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. కానీ నెల్సన్ మండేలా, మదర్ తెరీసా వీళ్ళకి ఇచ్చారు. మన దేశ పురస్కారం పక్కోడికి ఇవ్వడం ఏంటి అసలు? ఇక్కడ భారతరత్న పురస్కారం యొక్క గౌరవాన్ని పెంచడానికి మనము ప్రయత్నం చేయొచ్చు, తప్పలేదు. అంటే భారతీయుల్లో ఒక రత్నం అనే కదా. ఆస్కార్ అవార్డు అనేటువంటి ఆ స్థాయికి మనం భారతరత్న కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం లోపాలు గమనించాలి. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, నేను కాదనలే. ఇక్కడ ఏంటంటే మదర్ తెరేసాకు భారతరత్న ఎందుకు ఇవ్వాలి అన్నారు చూసావా? దీనికి సపరేట్ ఒక ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది. అవునా? మదర్ తెరేసా అనేటువంటి వ్యక్తి భారతదేశానికి ఎంత ద్రోహం చేసింది, ఎన్ని లక్షల మత మార్పిళ్లు చేసింది, ఆమె ఎందుకు భారతదేశానికి వచ్చింది, ఆమె సేవ చేయాలనుకుంటే వేరే దేశాలు లేవా, ఆ దేశాల్లో పేదవాళ్ళు లేరా, ఆ దేశాల్లో రోగులు లేరా, ఆమె పుట్టిన దేశమే ఉందిగా, అదన్నీ వదిలేసి ఇక్కడికే ఎందుకు వచ్చింది? ఈమెకు ఒక వుడ్ ప్రదర్శించారు. ఎవరు? ఇటాలియన్ సర్హుడ్ లాగా. ఆమెకు మనం ఒక ఇది ఇచ్చాం. ఇప్పుడు ప్రతి వ్యక్తిలో నెగటివ్ అండ్ పాజిటివ్ రెండు ఉంటాయి. దీన్ని ద్వంద్వం అంటారు. ఉదయం రాత్రి, మంచి చెడు, భార్య భర్త, అంత ప్రపంచం అంతా ద్వంద్వమే. ఈ ద్వంద్వంలో మనం వెనుక ఏంటి ముందేంటి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ ఆలోచించకుండా బ్లైండ్ గా ఫాలో అయ్యాము ఇన్నాళ్ళు. అంటే ఓట్ల కోసము ఆమెకు ఒకటి ఇచ్చేస్తే, అవార్డు ఇచ్చేస్తే ఆ మొత్తం ప్రజానికే మనకు ఓటేస్తారు. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, రేపు చెప్తున్నా శ్రీనివాస్ గారు, ఈ రాజకీయ నాయకుల ఇళ్లల్లో ఈ క్రైస్తవులు, ఈ యొక్క ముస్లిములు జొరబడి వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లలను పెళ్లిళ్ళు చేసుకుని ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరికి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాగే జరుగుతాయి. ఆల్రెడీ లవ్ జిహాద్ నడుస్తూనే ఉంది. ఒకవైపు నడుస్తాను, నేను కాదండి, నేను చెప్తున్నా. వీళ్ళు చేసేటువంటి పొరపాట్ల వల్ల వాళ్ళే సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఒక రోజు వస్తుంది. కరెక్ట్. ఖబర్దార్, మీరు ఆలోచించండి. దట్స్ మై రిక్వెస్ట్ అని చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.